మెగా9 టీవీ. అమెరికా ఇరాన్ మధ్య 5 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ చర్యలతో శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చింది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఈ పరిణామం అమెరికాకు నిజంగా షాకింగ్ న్యూస్. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడం అంటే ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సంధి గుండానే గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి అత్యధిక చమురు రవాణా జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం కేవలం 3 రోజుల్లోనే నీరుగారిపోయింది. నిజంగా ఇది ఊహించని పరిణామం. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ ఇజ్రాయెల్ చేసిన దాడులు ఈ ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుంది. యుద్ధ మేఘాలు మళ్లీ అలుముకునే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి స్థిరత్వానికి విఘాతం కలిగించేవిగా మారాయి. అమెరికా ఇరాన్ దేశాలు జూన్ 17న డిజిటల్ పద్ధతిలో ఒక తాత్కాలిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం అన్ని రంగాల్లోనూ సైనిక కార్యకలాపాలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయడం. ఇందులో లెబనాన్లో జరుగుతున్న సంఘర్షణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ ఒప్పందం ఆంక్షల ఉపశమనం, హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాలను తిరిగి తెరవడం వంటి అంశాలపై కూడా ఒక ఫ్రేమ్వర్క్ను అందించింది. ఫిబ్రవరి నుండి తీవ్ర ఉద్రిక్తతల కారణంగా మూసివేయబడిన హర్ముజ్ జలసంధిని వెంటనే తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిగా ఇరాన్పై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి కూడా అంగీకరించింది. అంతా సవ్యంగా సాగుతుంది, శాంతి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తమైంది. కానీ ఇజ్రాయెల్ ప్రవేశంతో మొత్తం సీన్ మారిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ లెబనాన్పై 2 రోజులుగా వరుస దాడులకు దిగింది. శనివారం నాడు కూడా దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కనీసం 16 మంది మరణించారు. లెబనాన్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ నివేదికల ప్రకారం 16 మృతదేహాలను, 12 మంది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. నబాటియా జిల్లాకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. శుక్రవారం నాడు కూడా హింస చెలరేగింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అమెరికా ఇరాన్ చర్చలు రద్దయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ చర్యలను స్పష్టమైన విశ్వాసభంగంగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాను హర్ముజ్ జలసంధిని, నౌకా రవాణాను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అమెరికా ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పేర్కొంటూ ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రధాన కార్యాలయం ఈ ప్రకటనను విడుదల చేసింది. దక్షిణ లెబనాన్లో అమెరికా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది. ఇది స్పష్టమైన విశ్వాసభంగంగా పరిగణించి దీనికి ప్రతిస్పందనగా ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు సైనిక కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్యను తమ ప్రతిస్పందనలో మొదటి అడుగుగా ఇరాన్ అభివర్ణించింది. ఈ దురాక్రమణ కొనసాగితే మరిన్ని చర్యలు తీసుకోవచ్చని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి నిబంధనలో పేర్కొన్న కట్టుబాట్లను ఇటీవలి పరిణామాలు ఉల్లంఘించాయని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ ప్రకటనను బట్టి తెలుస్తుంది. ఈ కీలక ప్రకటనతో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన చర్చలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. అమెరికా మాత్రం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని చెబుతుంది. కానీ అంతర్జాతీయంగా వస్తున్న వార్తల ప్రకారం హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకుల రవాణా ఇప్పటికే ఆగిపోయింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. ఈ జలసంధి గుండా రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. ఇప్పుడు ఈ మార్గం మూసివేయబడటంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను పెంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తాయి. అమెరికా ఇరాన్ ఒప్పందం రద్దు కావడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలి. లేదంటే ఇది మరింత పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి.
హర్ముజ్ జలసంధి మూసివేత నిర్ణయం ఇరాన్ తీసుకున్న మొదటి అడుగు మాత్రమే. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్యంలో ఈ పరిణామాలు మరింత అలజడిని సృష్టించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఇరాన్ ప్రకటనను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించడానికి దౌత్య మార్గాలను అన్వేషించాలి. లేకపోతే ఇది ప్రాంతీయ యుద్ధంగా మారి ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారతదేశం వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఇది కేవలం అమెరికా ఇరాన్ సమస్య కాదు, ప్రపంచ సమస్య. ఇప్పుడు అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి.